హాయ్ అండి. ఆన్‌లైన్‌లో చూసి క్రీమీ అండ్ స్పైసీ మష్రూమ్ రెసిపీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చేయడం కూడా చాలా ఈజీ అనమాట. కడాయిలో బటర్ వేసి మెల్ట్ అయ్యాక అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మష్రూమ్స్ ని వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే మష్రూమ్స్ ని కట్ చేసుకోలేదు, హోల్ మష్రూమ్ నే వేసేసాను. తర్వాత టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ రోజు నేను కట్టుకున్న ఈ శారీ హ్యాండ్లూమ్ కాటన్ సిల్క్ శారీ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. కాస్ట్ 800 పడింది. దీనికైతే బ్లౌజ్ ఏమీ రాలేదు. నా దగ్గర ఉన్న మెరూన్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేశాను. సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది ఈ శారీ. ఎవరికైనా కావాలి అంటే ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కర్రీలో అసలు వాటర్ యాడ్ చేయలేదు, కానీ మష్రూమ్స్ నుండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో చూడండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ బాగా దగ్గర పడనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో ఉండాలి. నెక్స్ట్ బాగా ఇలా కలిపిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఫ్రెష్ క్రీమ్ వేసాక ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు కూరని. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా క్రీమీ అండ్ స్పైసీ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఫాస్ట్ గా అయిపోయింది. దీన్ని మేము చపాతీతో కాంబినేషన్ గా తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.